నమస్తే. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జీవో నెంబర్ 97కి సంబంధించినటువంటి ఇష్యూ ఉవ్వెత్తున ఎగుస్తుంది. ఎవరైతే పాలిటెక్నిక్ విద్యార్థులు ఉంటారో ఈ జీవో నెంబర్ 97ని రద్దు చేయాలి అంటూ కూడా ఎన్నో ధర్నాలు రాస్తారోకోలు చేస్తున్నారు. ఎవరైతే పోలీస్ అధికారులు ఉన్నారో పోలీస్ అధికారులంతా కూడా ఎవరైతే స్టూడెంట్స్ని తీవ్రంగా ఇబ్బందులకు గురి చేస్తున్నారో గొంతు పట్టి నొక్కడం, ఇటువంటి సందర్భాలు తెలంగాణ రాష్ట్రంలో అనేకం చోటు చేసుకుంటున్న పరిస్థితి కూడా ఉంది. దీనికి సంబంధించినంత వరకు ప్రస్తుతం మనం మాసప్ ట్యాంక్ దగ్గర ఉన్నటువంటి పాలిటెక్నిక్ కాలేజ్ దగ్గర ఉన్నాం. ఇక్కడ స్టూడెంట్స్ ప్రొటెస్ట్ చేస్తుంటే కూడా పోలీసులు ఇక్కడ చేయనివ్వట్లేదంటూ కూడా కొంతమంది స్టూడెంట్స్ చెప్తున్న పరిస్థితి ఉంది. వాళ్ళందరినీ కూడా మీరు ఇక్కడ ప్రొటెస్ట్ చేయొద్దు అంటూ కూడా పంపిస్తున్న సందర్భం కూడా ఉంది. మనతో పాటు దీని గురించి మాట్లాడడానికి తెలంగాణ శ్యామ్ ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అన్న, ఎట్లా చూస్తారు ఇప్పుడు జీవో నెంబర్ 97 అని చెప్పేసి కొత్త తీసుకొచ్చింది రేవంత్ రెడ్డి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ విద్యార్థులంతా ఆందోళన చేస్తున్నారు. వీళ్ళు ఆందోళన చేయకుండా పోలీసులను పెట్టి మొత్తం నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తుంది ప్రభుత్వం. ఎట్లా చూస్తారు ఇది? అంటే రాష్ట్రంలో డెమోక్రసీ లేదు. ఒక పక్కనేమో వీళ్ళ నాయకుడు రాహుల్ గాంధీ దేశంలో రాజ్యాంగాన్ని రక్షించుకోవాలని కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా నడుచుకుంటూ తిరుగుతాడు. ఈ రాష్ట్రంలో మాత్రం రాజ్యాంగం లేదు. ఇప్పుడు వాళ్ళు నీతిగా నిజాయితీగా స్టూడెంట్స్ విద్యార్థులు ఏ రాజకీయ ఎజెండాలు వాళ్ళకి లేకుండా ధర్మంగా వాళ్ళు టెంట్ వేసుకొని ధర్నా చేస్తుంటే ఎందుకు వాళ్ళని కొట్టి టెంట్ బీకేసి అక్రమంగా అరెస్ట్ చేసి వాళ్ళ పోరాటాన్ని ఎందుకు నువ్వు అణిచేసేటువంటి ప్రయత్నం చేస్తావు రేవంత్ రెడ్డి? నీకు సిగ్గుండాలి కదా కొంచెమైనా. ఆ మహబూబాబాద్లో మానుకోట అనుకుంటాం, తెలంగాణ ఉద్యమానికి కీలకమైనటువంటి పాత్ర వహించింది మానుకోట. రాళ్ళదాడి చేసింది సీమాంధ్ర పాలకుల పైన. అటువంటి గిరిజన అక్కడ ఉన్నటువంటి గిరిజన ఆదివాసీ దళిత అటువంటి విద్యార్థుల పైన పాలిటెక్నిక్ విద్యార్థుల పైన గొంతు పట్టుకొని ఇట్లా చంపబోతున్నాయి. ఆయన రెడ్డి గారు, ఆయన పేరు ఏం పేరు, సిఐ గారు. వ్యక్తిగతమైన కక్ష ఉందా సిఐ గారికి? కాబట్టి రేవంత్ రెడ్డి విద్యార్థులు ఏదైతే డిమాండ్ చేస్తా ఉన్నారో వాళ్ళు డిమాండ్స్ ఏవైతున్నాయో వాటిని పరిష్కరించు. జీవో నెంబర్ 97 రద్దు చేయాలంటారు, చేయి. నీకు వచ్చే నష్టం ఏమున్నది? కిల్స్ కావాలంట. వాడు పేపర్ ఇస్తే వాడు అప్లికేషన్ కూడా నింపలేనంట. నువ్వు రా మాట్లాడుతురా 2 నిమిషాలు ఇంగ్లీష్లో మాట్లాడు, నీకు చదువు వస్తుందా? నీ స్పెల్లింగ్ నువ్వన్నా చెప్పుకుంటావా? రేవంత్ రెడ్డి నీ స్పెల్లింగ్ నీకన్నా వస్తుందా? నీకు చదువు వస్తుందా? నువ్వు విద్యార్థులను అవమానిస్తావా? క్రిమినల్ వేస్టేజ్ అంటూ కూడా మాట్లాడుతున్నారు. అదే పేపర్ ఇస్తే ఫామ్ కూడా నింపలేడంట. నింపలేడని అవమానిస్తుడు. నీకు వస్తుందా చదువు? రేవంత్ రెడ్డి నేను అడుగుతున్నా, నీకు వస్తుందా చదువు? ఏం చేస్తున్నారు ఈ రాష్ట్రంలో ఉన్నప్పుడు డీజీపీ గారు ఆ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద కేసు పెట్టండి, కేసు పెట్టి ఆయన లోపలేయండి, లాండ్ ఆర్డర్ని కాపాడండి. మీరు ఆయన హయాంలో వెలుమలం పెట్టుకున్నాడంట, కేసీఆర్ హయాంలో. నువ్వు ఎవరిని పెట్టుకున్నావు? రెడ్డి వాళ్ళని పెట్టుకున్నావు అందరినీ. ఆ సిఐ రెడ్డి మహబూబ్నగర్ ఇవ్వడానికి ఉద్యోగం ఇచ్చింది, గొంతు పట్టుకొని చంపుతాడు విద్యార్థుల్ని. చచ్చిపోతే నువ్వు పెంచినోడా, పెద్ద చేసినోడా, చదివించినోడా? నీ మీద 89 కేసుల్లో చీటర్వి నువ్వు, దొంగవి. చంద్రబాబు నాయుడు మోచేతులు నీళ్ళగా దొంగవి నువ్వు. నీ కొండల రెడ్డి, తిరుపతి రెడ్డి భూ కబ్జాలు తప్ప ఏం చేయరు ఈ రాష్ట్రంలో. ఎవనికే నువ్వు, ఎవరికి మేలు చేసినావు, ఏ వర్గాలకు మేలు చేసినావు? కాబట్టి మంత్రి వివేక్ కూడా దీని గురించి మాట్లాడుతున్నాడు. అదే బ్రదర్, ఆయన కూడా చెప్పేసిండు. ఆయన కూడా నెక్స్ట్ టైం మా ప్రభుత్వం వస్తుందో రాదో నేను ఎట్లా గ్యారంటీ ఇస్తా చెప్పానంటుండ ఆయన. కార్మిక శాఖ మంత్రి వివేక్ గారు, ఆయనకే గ్యారంటీ లేదు ప్రభుత్వం వస్తలేదని. కాబట్టి రేవంత్ రెడ్డి నిన్ను తన్నిదరమడం మాత్రం పక్క ప్రజలు. తస్మాత్ జాగ్రత్త. నువ్వేమనుకుంటున్నావు తెలంగాణ? నువ్వు చంద్రబాబు నాయుడు మోసేతి నీళ్ళు తాగుతా, ఆంధ్రలో విగ్రహాలు తీసుకొచ్చి ఇక్కడ పెడతా అనంటే తస్మాత్ జాగ్రత్త. నువ్వు విద్యార్థులను టచ్ చేసినావు, అయిపోయింది. నీకు జంజి లేచింది దేశంలో. నాకెవరు ఎదురు లేరు, నాకెవరు ఇక నాకు అసలు ఏమంటారు, నన్ను ఎవరు క్వశ్చన్ చేసిన లేడా అని విర్రవీగినటువంటి నరేంద్ర మోడీ గారి క్యాబినెట్ లో ఉన్నటువంటి మంత్రితోనే జంజి రాజీనామా చేయించింది. నువ్వెంత ముఖ్యమంత్రి కొడంగల్, నువ్వు ఓడిపోతావు. కాబట్టి విద్యార్థుల యొక్క డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తక్షణమే పరిష్కరించు. జీవో నెంబర్ 97 రద్దు చేయాలంటూ చేయి. నీ ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది కదా. నువ్వే చెప్తావు 22 సంవత్సరాలు 23 సంవత్సరాలు ఉన్నటువంటి యువకులు రాజకీయాల్లోకి రావాలి అని చెప్పేసి సంఘీభావంగా వాళ్ళు ఢిల్లీలో ధర్నా చేస్తే నువ్వేదో పెద్ద పీకుడు లేకపోయి అంబేద్కర్ విగ్రహం దగ్గర సంఘీభావం తెలిపినావు. దేనికే? వచ్చి నరేంద్ర మోడీ గారు కౌగులించుకొని ఆప్ ఐజీఏ హమారా పార్టీ మే ఐజీఏ అంటాడు నరేంద్ర మోడీ గారు. ఎందుకు ఐజీఏ? నువ్వు కోర్టు బీజేపీ నాయకుడు. నువ్వు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కాదు, టీడీపీ పచ్చ పార్టీ ముఖ్యమంత్రి. 3 రంగుల జెండా పట్టుకొని ఆడిపోయినావు. పాట ఏం ఊరది, పుట్టినాడు ఒక బిడ్డలు ఏదో పాట ఏదో పాట పెట్టిరు. ఆయన పాడుతురు. ఆయన పోయినప్పుడల్లా ఏమన్నా నల్లమల్ల పులి ఏమన్నా పుట్టింది
ఆ పాలమూరు జిల్లాలో కొండరెడ్డి పెళ్ళే అని పాట నవ్వు వస్తుంది నాకు. కాబట్టి ముఖ్యమంత్రి సీరియస్ గా పనిచేయి, సిగ్గుపాడు. నువ్వు పాలమూరు బిడ్డలు పాపాత్ముడివి. పాలమూరు బిడ్డలు చాలా పవిత్రులు, చాలా మంచోళ్ళు. ఆ జిల్లాలో పుట్టినటువంటి దరిద్రుడివి నువ్వు. కాబట్టి నువ్వు చెడ్డ పేరు తెచ్చుకోకు. నేను నీ పార్టీలోనే 10 మంది వ్యతిరేకం నీకు, నీ మంత్రులు, నీ ఎమ్మెల్యేలు, నీ ఎంపీలు. దరిద్రుడివి నువ్వు. కాబట్టి మేమేమంటున్నాం, విద్యార్థుల పైన చేంజ్ చేసుకోకండి. నిజమా? వాళ్ళ తరపున మేము అందరం కొట్లాడతాం. వాళ్ళ పోరాటాలను అణచివేయకండి. వాళ్ళ డిమాండ్స్ ఏవైతున్నాయో వాటిని పరిష్కరించండి. టెంట్లు వేసుకుంటే టెంట్లు కూడా తీసేస్తున్నారు. పాలిటెక్నిక్ పలు కాలేజీల్లో టెంట్లు వేసుకుంటే టెంట్లు తీసేస్తున్నారు. విద్యార్థుల్ని కనీసం రానివ్వట్లేదు, ప్రొటెస్ట్ చేయనియట్లేదు. మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు అంటూ కూడా పోలీస్ అధికారులు ఇబ్బందులు పెడుతున్న సిచ్యువేషన్ ఉంది. ఇక్కడ మనం వచ్చినాక కూడా సుమారు 4-5 వ్యాన్లు ఇక్కడ ఉన్నాయి. దాదాపు 20 మంది 30 మంది పోలీసులు కూడా ఇక్కడ ఉన్నారు. ఇక్కడ నుంచి కూడా పంపించేస్తున్న సిచ్యువేషన్. ఇది ఎట్లా చూస్తారు? అదే బ్రదర్, నేను ఏమంటున్నా అంటే, ఇప్పుడు నువ్వు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కేసీఆర్ గారి పోలీసులు నీ ఇంటికి వచ్చారని చెప్పేసి ఆడు ముడ్డి మీద దంతా అంటే పోయిండు అని నువ్వు అన్నావా? వీడియోలు పెట్టుకొని బిల్డప్ కొట్టినావా? ఎస్. మరి పోరాట విద్యార్థులు ఏ రాజకీయ ఎజెండా లేవు, వాళ్ళకు ధర్మంగా పోరాటం చేస్తుంటే ఎందుకే వాళ్ళ పోరాటాన్ని అణచివేసినావు? వాళ్ళ టెంట్ ఎందుకు బీకేసినావు? వాళ్ళ భూ వాళ్ళు తెచ్చుకొని, వాళ్ళ నీళ్లు వాళ్ళు తెచ్చుకొని ధర్మంగా వాళ్ళు డెమోక్రాటిక్ పద్ధతిలో నిరసన తెలియజేస్తా ఉంటే ఎందుకు వాళ్ళ పోరాటాన్ని అణచివేసినావు? నీ మీద కేసు పెట్టాలన్నా లేదా? నిన్ను జైల్లో పంపాలన్నా లేదా? ఇప్పుడు ఉన్నటువంటి పోలీసు వాళ్ళు బీజేపీ కాంగ్రెస్ కార్యకర్తలా పనిచేస్తురా లేదా? పనిచేస్తురా లేదా? అప్పుడున్న పోలీసు వాళ్ళు పింకి పార్టీలా పనిచేస్తే ఇప్పుడున్న పోలీసు వాళ్ళు ఎట్లా పనిచేస్తుర్రు చెప్పా? ఓడిచ్చిండు నీకు అక్రమంగా అరెస్ట్ చేసే అధికారం. వాళ్ళు ఎవరైనా కొట్టిరా? ప్రభుత్వ ఆస్తిని ధ్వంసం చేసిరా? ప్రభుత్వ ఆస్తిని ధ్వంసం చేసిరా? బస్సులను తగలబెట్టిరా? నీ లెక్క 89 కేసులు ఏమన్నా ఉండే వాళ్ళ మీద? భూ కబ్జాలు ఏమైనా చేస్తుర్రా? మల్లారెడ్డిలాగా చెరువులు కుంటలు ఏమైనా మింగుతుర్రా? నీలాగా తెలంగాణలో ఉన్నటువంటి భూములు మొత్తం ఆంధ్ర కాంట్రాక్టులకు ఏమైనా కట్టబెడుతుర్రా? ఏం చేసిరండి? వాళ్ళ పోరాటాన్ని అణచివేసి వాళ్ళని అక్రమంగా అరెస్ట్ చేసినావు చెప్పు. కాబట్టి నీకొక ధర్మం, ఇతరులకు ఒక ధర్మమా? కాబట్టి తెలంగాణ ప్రజలు అన్ని పసిగడతా ఉన్నారు. అన్ని ప్రజలు అడుగుతూనే, నా సొంత కవిత్వం కాదు కదా. అలా ముడి మీద అంతా అంటే పోయిలంట. పోలీసు వాళ్ళు ఇంట్లోకి వచ్చి అరెస్ట్ చేస్తారా? నీకేం సంబంధమే? మరి లోపలికి వచ్చి వాళ్ళు నిరసన తెలియజేస్తా ఉంటే రోజు టీవీలలో చూస్తూనే ఉండగా. ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉంది కదా నీకు. చెయ్యి, జియో నెంబర్ 97 రద్దు చేయి. జియో నెంబర్ 97 అనేది ఇది ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వాళ్ళకే ప్లస్ పాయింట్ అవుతుంది. ఈ పాలిటెక్నిక్ వల్ల లేకపోతే డిప్లొమా వల్ల దీని వల్ల అయ్యేదేం లేదు అంటూ కూడా మాట్లాడుతున్నారు విద్యార్థులు. చదువుకున్నది పాలిటెక్నిక్ చేసేది విద్యార్థులా రేవంత్ రెడ్డి గారా? రేవంత్ రెడ్డి గారు పాలిటెక్నికల్ చేసిండా? ఆయన ఏం చదువుకున్నాడు నాకైతే తెలియదు. మరి ఆయన ఏం చదువుకున్నాడు? అరే విద్యార్థులు వద్దంటారు కదా, చెయ్యి నువ్వు అంతే. రాష్ట్రంలో ఉన్నటువంటి లక్షలాది మంది విద్యార్థులు జియో నెంబర్ 97 రద్దు చేయాలంటారు. కిల్స్ అంటున్నావు. నీకు చదువచ్చా? నీకు వచ్చా? నీకు నీ మంత్రులకు చదువచ్చా? నీ క్యాబినెట్ లో ఉన్నటువంటి ఒక్క మంత్రికైనా చదవచ్చా? చొచ్చొచ్చొచ్చో ఇంగ్లీష్ మాట్లాడుతుంది ఒక ఆమె అసెంబ్లీలో. ఆమె పేరు ఆమెకు చెప్పడం రాదు. నీ క్యాబినెట్ లో మంత్రులు ఉండొచ్చు, విద్యార్థులకు ఫామ్ ఫిల్అప్ చేయరాదని అవమానిస్తావు. విద్యార్థులు వాళ్ళు జంజి చైతన్యవంతులు, భావి భారత పౌరులు. వాళ్ళు తెలంగాణ విద్యార్థులు. సమాజం తెలంగాణ దేశానికి మొత్తం ఆదర్శంగా నిలబడేది వాళ్ళే. తెలివిగల వాళ్ళు, చైతన్యవంతులు వాళ్ళు, పోరాట పటిమ కలిగిన వాళ్ళు. కాబట్టి నువ్వు వాళ్ళని చదువు రాదని అవమానిస్తావు. వాళ్ళకి వద్దంటారు కదా. ఏమైంది? నీకు నష్టమే వచ్చింది. నీకు నష్టమే వచ్చింది. కాక్రోచ్లు ఢిల్లీలో వేసిర్రు. ఎస్, మాకు జవాబుదారు తరం కావాలి, రాజీనామాతో పరిష్కారం అవుతుందా అని కూడా అట్లనే క్వశ్చన్ చేసిర్రు. వాళ్ళు అవతల కౌంటర్ చేసిర్రు. కాదు భయ్, ఒక భయం అయితే ఉంటుంది కదా. చెయ్యి, రాజీనామా చెయ్యి అని అన్నారు. ఎస్, మేము అంటున్నాం, నువ్వు చెయ్యి, జియో నెంబర్ 97 రద్దు చేయి. కాబట్టి నువ్వు చేయకపోతే తీవ్రమైనటువంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. విద్యార్థులంతా రోడ్లు ఎక్కక ముందే తస్మాత్ జాగ్రత్త అని హెచ్చరిస్తా ఉన్నాం బ్రదర్. ఇప్పుడు ఈ జియో నెంబర్ 97 ఏదైతే ఉందో దీన్ని రద్దు చేసేది లేదంటూ కూడా కొంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులు డిబేట్లలో కూర్చుంటే కూడా మహిళా నాయకులను చూడకుండా కూడా అది ఇదని దురుసుగా మాట్లాడుతున్న సందర్భం కూడా చూసినా నేను. మానవత రాయన్న కదా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అనుకుంటా, ఖమ్మం జిల్లా. మానవత రాయన్న గారంటే నాకు కొంచెం గౌరవం, ఎందుకంటే కొంచెం సంస్కారంగా మాట్లాడతాడు. అంటే ఎదుటి వాళ్ళు ఎలా మాట్లాడితే ఆయన అలా మాట్లాడతాడు బ్రదర్. ఇప్పుడు రెండు పార్టీలకు సంస్కారం లేదు. బీఆర్ఎస్ కు, కాంగ్రెస్ కు, బీజేపీకి ఏ పార్టీ కూడా చూడండి. మీరు పొద్దున లేసే బూతులే. ఇప్పుడు క్రిటిసైజు, వ్యంగ్యము, హాస్యము ఇవన్నీ డెమోక్రసీలో భాగమే. ఓకేనా? సెటైరు ఇవన్నీ చేయొచ్చు, తప్పేం లేదు. కానీ ఇప్పుడు నువ్వు నువ్వు బర్రె అంటావు. నువ్వు బర్రె అంటే నేనేమనాలి? నేను నిన్ను దున్నపోతా అనాలి. ఎందుకు నువ్వు బర్రె అనాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? నువ్వు దున్నపోతు బర్రె కొంత వేసుకోనంటే ఆయన దున్నపోతు కొంతాను, నువ్వు అంటే ఆయన ఎందుకు అనాలి? అంశం ఏంది? అంశం మీద మాట్లాడండి, డిబేట్ చేయండి.
చర్చ చేయండి. కాబట్టి ఒకరి మీద ఒకరు బూతులు మాట్లాడి మిమ్మల్ని చూసి ఏం నేర్చుకోవాలి కింద ఉన్నటువంటి వాళ్ళు. కాబట్టి ఈ రెండు పార్టీలను ఓడించమని చెప్తున్నాం బ్రదర్. మేము ఏమంటున్నాం అని అంటే డెమోక్రటిక్ ప్రజాస్వామ్య పద్ధతిలో చర్చలు చేయండి. టీవీ డిబేట్లలో కూడా మనం చూసినాం, మనం ఒక స్వామీజీ గారిని డిబేట్లో ఒక మతోన్మాది మాట్లాడుతుంటే ఏదైనా చర్చించుకోవచ్చు, చెప్పులు తీసుకొని దాడి చేశాడు. అంటే దేన్నైనా ఒక విషయాన్ని నువ్వు అర్థం చేసుకోకపోవడం, ఆలోచించకపోవడం అనేది అది నీ అజ్ఞాన కిందికి వస్తుంది. కాబట్టి ఆ రకంగా తయారయ్యారు కాంగ్రెస్, బీఆర్ఎస్ అధికార ప్రతినిధులు. విద్యార్థుల సమస్యలను పట్టించుకోండి. మీ రాజకీయ స్వార్థ ప్రయోజనాల కోసం మేము డిబేట్లు చర్చిస్తాం, మా నాయకుని కాపాడటానికి మేము ఒక లైన్లో మాట్లాడతాం, ఇంకో నాయకుని కాపాడటానికి ఇంకో లైన్లో మాట్లాడతాం అని అంటే మీరు నాయకుల కోసం పనిచేస్తారు, ప్రజల కోసం కాదు. మేము ప్రజల కోసం పనిచేస్తున్నాం, మేము విద్యార్థుల కోసం పనిచేస్తున్నాం. మేము తెలంగాణ జంజీ వైపు మేము ఉన్నాం. మీరు జంజీ వైపు ఉంటే కనుక జంజీ డిమాండ్స్ని పరిష్కరించండి. వాళ్ళతో ఒకసారి మీరు కూర్చొని మాట్లాడండి. ఇక్కడికి వచ్చింది కదా మీ మంత్రి కదా, ముఖ్యమంత్రి గారు వస్తే చెప్తారు కదా, వాళ్ళు వద్దంటారు కదా. మీ మంత్రులే అభద్రతలో ఉన్నారు కదా, మళ్ళీ మేము గెలుస్తామో గెలవమో. ఇన్ని వర్గాలు తిరగబడుతున్నారు, విద్యార్థులు, దళితులు, అన్ని సామాజిక వర్గాలు తిరగబడుతున్నారు అనేటువంటి అభద్రతలో ఉన్నారు కదా. కాబట్టి మీ తప్పుల్ని మీరు సరిదిద్దుకుంటే మళ్ళీ సార్ మీకే ప్రజలు అధికారం ఇస్తారు కదా. వాళ్ళ 18-19 సంవత్సరాలు ఉన్న వాళ్ళు విద్యార్థులు, వాళ్ళకి ఓట్లు ఉన్నాయి, వాళ్ళ తల్లిదండ్రులు ఓట్లు వేస్తారా మీకు? వేయరు. కాబట్టి మేము ఏమంటున్నాం అంటే ఇలా డిబేట్లలో తిట్టుకునేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని డిబేట్లలో పిలవకండి, అది సంస్కారం అనబడదు. చాలా డెమోక్రటిక్ పద్ధతిలో చర్చించండి, విషయంగా మాట్లాడండి. ఇంకో తప్పుదోరు పట్టించడం కోసం రకరకాల ఏదైతే బూతులు మాట్లాడుతారో వాటిని మేము ఖండిస్తున్నాం. మేము మాట్లాడాం అలా అద్దంలా ఉండాలి బ్రదర్. అవతల ఎలా చూస్తే నేను అలాగే చూస్తా. గౌరవంగా మాట్లాడతాం. కాబట్టి ఇటువంటి భాష అనేది కరెక్ట్ అయింది కాదు, అలా మాట్లాడకూడదు. ఎవరు మాట్లాడినా తప్పు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భూముల పంచాయతీ నడుస్తుంది. 22A నిషేధిత జాబితా అంటూ కూడా హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో కూడా నిషేధం విధించింది ప్రభుత్వం. ఇదంతా కూడా నిషేధిత జాబితా, ఇదంతా ఖాళీ చేసి వెళ్ళిపోవాలంటూ కూడా మాట్లాడుతున్న సందర్భాలు ఎట్లా చూస్తారు? ఇది 22A భూములు ఎవరెవరైతే ఉన్నాయో మంత్రులై, ఎమ్మెల్యేలై, ఎంపీలై, పాలమల్లారెడ్డి పూలు పండ్లు అమ్ముతాడు చూసినావా? ఆయన బువ్వ తక్కువ తింటాడు, భూములు ఎక్కువ తింటాడు. ఏం చేస్తాడు? బువ్వ తక్కువ తిని భూములు ఎక్కువ తింటారు కాంగ్రెస్ మంత్రులు. ఈ బువ్వ తక్కువ తిని భూములు ఎక్కువ తినేటోళ్ళంతా కొండల్ రెడ్డి, తిరుపతి రెడ్డి, వాళ్ళ అన్న రేవంత్ రెడ్డి, ఇలా ముగ్గురు భూములు ఎవరెవరి పేరు మీద ఉన్నాయి, ఎవరి బినామీల పేరు మీద ఉన్నాయి, వీటన్నిటి మీద సర్వే చేయాలి. మనం పోదాం గ్రౌండ్లోకి. మొత్తం ఆంధ్ర కాంట్రాక్టర్లు, దొంగలు, దోపిడీదారులు. తెలంగాణ ఉద్యమంలోనేమో విద్యార్థులు ప్రాణత్యాగం చేసింది తెలంగాణ వాళ్ళు. ఈ తెలంగాణ సంపద మొత్తం దోచుకునేదంతా ఆంధ్ర పెట్టుబడిదారులు, ఆంధ్ర నాయకులు, ఆంధ్ర దోపిడీదారులు. ఆంధ్ర ప్రజలు కూడా వాళ్ళు బాగు చేసింది ఏం లేదు. కాబట్టి మేము ఏమంటున్నాం అంటే లిస్టు తీయండి. లిస్టు తీసి నిజంగా అటువంటి భూములు ఎవరికి ఉన్నాయి, పేదోనుకున్నాయా పెద్దోనుకున్నాయా, కాంగ్రెస్ పార్టీ ఉన్నాయా, లేకపోతే బీఆర్ఎస్ పార్టీ ఉన్నాయా, బీజేపీ పార్టీ ఉన్నాయా, ఎవని ఒక కాలేజ్ ఉన్నాయా, స్కూల్ ఉన్నాయా, యూనివర్సిటీ ఉన్నాయా, పెట్టుబడిదారు ఉన్నాయా, పెద్ద కులస్తులే చిన్న కులస్తులే అనేది సర్వే చేయండి. దొంగతనం బయటపడతారు బ్రదర్. కాబట్టి నేనేమంటున్నా అంటే అటువంటి దాంట్లో మాకైతే భూములు లేవు, ఆ భూములు ఉన్నది మొత్తం దొంగలై. కాబట్టి వాళ్ళని బ్లాక్మెయిల్ చేయడం కోసం నువ్వు ఇటువంటి ఇటువంటి అంశాన్ని చర్చకు తీసుకొని వస్తుర్రు. కాబట్టి మేమేమంటున్నాం అంటే ఆ భూములు ఎవరైనా లిస్టు తీయండి. ఒక ఆర్టీ వేసి ఏమంటారు ఉంటాయి కదా, తీసి పెట్టండి. పెట్టి బయట పెట్టండి చిట్టా అంతా, ఎవరు దొంగలు అనేది దొరికిపోతాయి. కాబట్టి దొంగలు వీళ్ళు. ఆ భూములన్నీ బీఆర్ఎస్ వాళ్ళే, కాంగ్రెస్ వాళ్ళే, దొంగలే వాళ్ళు. కాబట్టి ఆ భూములు ఎవరు ఉంటాయి పేరు? మాకైతే లేవు భూములు, మాకైతే లేవు. ఆ మల్లారెడ్డి సురారం చెరువులో మొత్తం ఇది చేసి కట్టిండు. అది మరి ఏ యాక్ట్ కింద కట్టిండో? 311 జీవోను ఉల్లంఘించి పెద్ద పెద్ద బంగ్లాలు కడతారు అక్కడ. ఏ యాక్ట్ కింద మరి వాళ్ళకి ఎవరు పర్మిషన్లు ఇచ్చిండో చేయాలి? నిన్న కాక మనం చూసినాం మాదాపూర్లో వాడు నిబంధనలు ఉల్లంఘించి బిల్డింగ్ కడితే 7 మంది చచ్చిపోయారు. 7 అంతస్తుల బిల్డింగ్ కూలిపోయింది. ఇలా పర్మిషన్లు ఎవడిస్తున్నారు, ఏంది, ఎవరి భూమి ఎవడు కబ్జా చేస్తుండే ఈ రాష్ట్రం తెలియకుండా పోయింది. కాబట్టి భూమి తక్కువ తిని భూములు ఎక్కువ తినే మంత్రులంతా మీ క్యాబినెట్లోనే ఉన్నారు. వాళ్ళపైన చర్యలు తీసుకోండి, తెలంగాణ భూముల్ని పరిరక్షించండి. ఇప్పుడు మీరు భూములు రక్షించండి అని చెప్పేసి మీరు మాట్లాడుతూ ఉన్నారు. మధ్యతరగతి ప్రజలేమో 30% ఇస్తే గానీ మా ఇల్లు మాకు దక్కే పరిస్థితి లేదు, 30% కమిషన్ అడుగుతాను కొంతమంది బ్రోకర్లు అంటూ కూడా మాట్లాడుతూ ఉన్నారు. అవును బ్రదర్. రేవంత్ రెడ్డి 40% కమిషన్, బట్టి విక్రమార్క గారు 20% కమిషన్, ప్రతి మంత్రి 20% కమిషన్. నాకు అక్కడ ఉన్న వాళ్ళు చెప్తారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొంకనాల శ్రీనివాసరెడ్డి, ఆయన పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొంకనాల శ్రీనివాసరెడ్డి. ఏందా నువ్వు చేసింది చెప్పు? ఖమ్మం జిల్లాలో నువ్వు చేయని కబ్జా లేదు. గచ్చిబౌలి భూములు మొత్తం ఉన్నటువంటి కాస్ట్లీ భూములు, గచ్చిబౌలి, ఆ మాదాపూరు, ఆ హైటెక్ సిటీ, ఆ కొండాపూర్లో ఉన్నటువంటి ఖాళీ భూమి కనపడుతుంది. వాడు బయటోడా మందోడా మనోడా లేదు. దాని మీద కన్నేయ, ప్రభుత్వ అధికారులను మేనేజ్ చేయ, ఆ భూములు వీళ్ళ బినామీల పేరు మీద రిజిస్ట్రేషన్లు చేయించుకుని కబ్జాలు చేయ. ఇదే ఒక పోలీస్ అధికారి చాలా నిబద్ధతగా నిజాయితీగా పనిచేస్తున్నటువంటి
ఆయన పోలీస్ అధికారి గచ్చిబౌలి సిఐ గారిని పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఏమంటారు కొడుకు మీద కేసు పెట్టినట్టు ట్రాన్స్ఫర్ చేయించాడు. నిజాయితీగా పనిచేసే పోలీసు వాళ్ళు ట్రాన్స్ఫర్లు అవుతారు, లంచాలు తీసుకునే పోలీసు వాళ్ళు మాత్రం సంవత్సరాల తరబడి ఒకే స్టేషన్లో కూర్చుంటారు. వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగేది మొత్తం ఇదే. కాబట్టి మేమేమంటున్నాం అంటే వీళ్ళు దొంగలు, వీళ్ళ నమ్మకాన్ని ప్రజలారా వీళ్ళు ఓడించండి. గతంలో భూములన్నీ కబ్జాలు అవుతున్నాయని ఆ పేరు మీద రాజకీయం చేసి వీళ్ళు అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు వీళ్ళు కూడా వాళ్ళకంటే ఎక్కువ వీళ్ళే మింగుతున్నారు. కాబట్టి మనం ఏమంటున్నాం అంటే ఏం చెప్పదలిచామనంటే తెలంగాణ ప్రజలు ఈ కాంగ్రెస్ పార్టీని ఓడించి బలహీన వర్గాలని మీరు కనుక కుర్చీలో కూర్చోబెట్టిన అయితే కనుక ఈ కమిషన్లు ఈ 20% 40% అనే కమిషన్లు ఏవైతున్నాయో ఇది ఆగిపోయింది. ఈ భూ కబ్జాలు ఎవరు చేస్తా ఉన్నారో ఈ భూ కబ్జాలు ఆగిపోతాయి. ఈ భూమి అంతా మన భావితరాలకు మనం అందించిన వాళ్ళు అవుతాం. కాబట్టి వీళ్ళని ఓడించండి, ఓటు ద్వారానే వీళ్ళకి బుద్ధి చెప్పండి అని చెప్తున్నాం. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పాలిటెక్నిక్ కాలేజీలు ఏవైతే ఉన్నాయో ఈ పాలిటెక్నిక్ కాలేజీలన్నీ కూడా తీసేసి పాలిటెక్నిక్ విద్యనే తీసేసి ఈ భూములన్నీ కబ్జా పెడతారంటూ కూడా కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. ఎట్లా చూస్తారు? ఇప్పుడు ఆధారం లేకుండా మనం అట్లేం మాట్లాడలేదు. ఇవన్నీ ప్రజలు చేసేటు ఓకే. ఇప్పుడు అనుమానాలు వ్యక్తం చేయొచ్చు, తప్పేం లేదు. ఎందుకనంటే ఈరోజు చూడండి, మీరు ప్రభుత్వ రంగ స్కూల్స్ చూడండి, ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి స్కూల్స్ చూడండి. గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎన్ని ప్రైవేట్ స్కూళ్ళు కాలేజీలు యూనివర్సిటీలు ఉండేటి. ఇప్పుడు ఎన్ని ప్రైవేట్ స్కూళ్ళు కాలేజీలు ఉన్నాయి, ఎన్ని పర్మిషన్లు తీసుకొని ఎన్ని ప్రైవేట్ స్కూళ్ళు కాలేజీలు నడుపుకుంటా ఉన్నారో ఒకసారి చూడండి. గవర్నమెంట్ స్కూల్లో బాత్రూమ్లు చూడండి, ప్రైవేట్ స్కూళ్ళలో బాత్రూమ్లు చూడండి. గవర్నమెంట్ యూనివర్సిటీలలో బాత్రూమ్లు చూడండి, ప్రైవేట్ యూనివర్సిటీలలో బాత్రూమ్లు చూడండి. అందాల మేడలతోనే ఒక అద్దాలు వేసుకొని అక్కడ కూర్చుంటుంది ఒక అందమైన మంచిగా స్పోటర్ పెట్టుకొని రండి సార్ రండి అని అంటది. లక్షల రూపాయలు దోపిడీ ఫీజులు. శ్రీ చైతన్య, నారాయణ, ఇంకేమున్నాయి, రహస్యం, మల్లారెడ్డి, బలరాజేశ్వర రెడ్డిది ఒక్కళ్ళు వాళ్ళు వీళ్ళని లేదు. అన్ని యూనివర్సిటీలలో లక్షల కోట్ల రూపాయల ఫీజులు పేద ప్రజల తల్లిదండ్రుల యొక్క రక్త మాంసాలు దాగి వసూలు చేసుకుంటూ ఈరోజు మొత్తం మీరు ఏమంటారు పెట్టుబడిదారులకు తెలంగాణలో ఉన్నటువంటి ప్రభుత్వ భూముల్ని కట్టబెట్టి ఇటువంటి పాలిటెక్నిక్ కాలేజీలో చదువుతున్నటువంటి విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేస్తానంటే ఎట్లా అర్థం చేసుకుంటాను చెప్పు బ్రదర్? అట్లనే అర్థం చేసుకోవాలి కదా. కాబట్టి మేము ఏమంటున్నాం అంటే వీళ్ళని ఓడించండి, ప్రైవేట్ వ్యవస్థనే మొత్తం రద్దు చేయాలి బ్రదర్. అది ఏమంటారు యూనివర్సిటీలు కానీ కాలేజీలు కానీ స్కూల్ కానీ కింద నుంచి పై దాకా ప్రైవేట్ సంస్థల్ని ప్రైవేట్ రంగాన్ని మనం అవాయిడ్ చేయాలి. అప్పుడే ఈ దేశం బాగుపడుతుంది, రాష్ట్రం బాగుపడుతుంది. అవి ఇటువంటి పాలిటెక్నిక్ విద్యార్థులు ఏవైతే సమస్యలు ఎదుర్కొంటారో అటువంటి సమస్యలు రావు, ఇటువంటి దుర్మార్గం ఇటువంటి జీవోలు తీసుకొని రారు. కాబట్టి మేము అంటున్నాం ఓటు ద్వారా సమాధానం చెప్పండి అని చెప్తాను తెలంగాణ ప్రజలకు. అది తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పలు స్కూల్స్ ఏవైతే ఉన్నాయో స్కూల్స్ అన్ని కూడా సస్యశ్యామలంగా ఉన్నాయి, మొత్తం అన్ని మౌలిక సదుపాయాలు ఉన్నాయి, ఎటువంటి సమస్య లేదు. అందరూ గవర్నమెంట్ స్కూళ్ళలో కావచ్చు కాలేజీలలో కావచ్చు వెళ్ళి చదువుకోవచ్చు అంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నారు. సీఎం రేవంత్ రెడ్డి గారు మీ కళ్ళు కనపడకపోతే, మీ చెవులు వినపడకపోతే, మీ చెవులు ఏమన్నా సీసం పోసుకుంటే, మీ కంట్లో ఏమన్నా కాకులు పొడిస్తే మీ దగ్గరనే పనిచేసినటువంటి కమిషనర్ ఆకునూరి మురళి సారా ఆ సారే బయటకు వచ్చి చెప్పాడు, ప్రెస్ మీట్ పెట్టి చెప్పాడు, నేను తీసుకుపోతారా నీ సొంత జిల్లా వికారాబాద్ లో పెచ్చులు కూలిపోయినాయి, వీడియోలు పెట్టిన వాళ్ళు గుర్తుందా? స్కూల్లో వికారాబాద్ లో నీ సొంత జిల్లా పెచ్చులు కూలిపోయి పడిపోయింది. జరైతే మా తలకాయ పలిగేదని విద్యార్థులందరూ బయటకు వచ్చారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విద్యార్థులు బ్యాగులు పట్టుకొని పోతే మోకాల నోతు బురద ఇంతలో నీ వీడియోలు చూపిస్తా, నా వేటివ్ న్యూస్ యాప్లో వస్తే నేను చూసా. ఇవన్నీ సాక్ష్యాలు కదా, అబద్ధాలు చెప్పట్లేదు కదా, ఇవన్నీ సాక్ష్యాలు కదా. వాడేదో ప్రైవేటోడు నీకు చిల్లర పైసలు పడేస్తుండని వాని దగ్గర తీసుకునేటువంటి చిల్లర కాశపడి నువ్వు ఎలా పడితే అలా మాట్లాడుతానంటే నువ్వు ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తివి, చాలా గౌరవంగా మాట్లాడరా. నేను చూపిస్తారా? ఈ హైదరాబాద్లోనే ప్రైవేటు కాలేజీలు ఏ విధంగా ఉన్నాయి, గవర్నమెంట్ కాలేజీలు ఏ విధంగా ఉన్నాయి నేను చూపిస్తారా? వాళ్ళంతా నీ బినామీలు. ప్రైవేట్ కాలేజీలు నడిపేటోడు మొత్తం నీ బినామీలు, ప్రైవేట్ స్కూల్ నడిపేటోళ్ళు మొత్తం నీ బినామీలు. వాళ్ళ దగ్గరికి మేము చిన్న లీడర్లం పెద్ద లీడర్లం అనే చిల్లర విధవులు పోయి పైసలు తీసుకొని వాళ్ళ మీద పోరాటం చేసేటువంటి వ్యక్తుల మీద అక్రమంగా కేసులు పెట్టుడు. కాబట్టి వాళ్ళంతా నీ బినామీలు. మల్లారెడ్డి ఏం చేస్తాడు? మల్లారెడ్డి ఆ బల్మూరి వెంకట్, ఏం పేరు ఆయన పేరు? బల్మూరి వెంకట్ పోయి మల్లారెడ్డి కాలేజ్ ఎక్కిండు. రాహుల్ గాంధీ వచ్చి చెంచల్గూడ జైల్లో పరామర్శించిండు. బల్మూరి వెంకట్ విద్యార్థుల పేరుతోని ఎమ్మెల్సీ పదవి దొబ్బినావు, ఈరోజు నీకు కనిపించట్లే. ఏం ఏడమనుకున్నావు? బల్మూరి వెంకట్ మల్లారెడ్డి హాస్పిటల్ పోయి ఎక్కినావు పోయి 311 జీవోను ఉల్లంఘించి సూరారం చెరువులో మల్లారెడ్డి దొంగ యూనివర్సిటీలు కట్టుకోండి అని చెప్పినావు. ఇప్పుడు ఏడమనుకున్నావు? బల్మూరి వెంకట్ విద్యార్థుల పేరుతో ఎమ్మెల్సీ పదవి దొబ్బినావు. ఇప్పుడు కనిపిస్తా నీకు? అక్కడ జంజీ పోరాటం చేస్తా ఉన్నారు ఇందిరా పార్క్ దగ్గర, ఈడ హైదరాబాద్ నడిబొడ్డున పాలిటెక్నిక్ విద్యార్థులు పోరాటం చేస్తారు. ఎడమనుకున్నావు? ఇప్పుడు పోయిందా? ఇద్దరం జైల్లో పోందా?
ఇలా దొంగలు వీళ్ళు. ఈ బల్మూరు వెంకట ఏడున్నాడు తన్నాలు పట్టుకొని, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏడున్నాడు, వీళ్ళు కనపడతలే, ఈ సమస్యలు కనపడతలే. అంటే నువ్వు జెండా కోసమే, నీ పదవి కోసం పని చేసుకున్నావు, ప్రజల కోసం పని చేయలే. దొంగలు. అద్దంకి దయాకరణ కూడా మాట్లాడాలి, కోదండరామ్ సార్ కూడా మాట్లాడాలి, తెలంగాణలో ఉన్నటువంటి మేధావులు కూడా మాట్లాడాలి. మీరు మౌనం వీడాలి. ఒక దొరనేమో ఒక వర్గం మేధావులు జోక్తారు, ఒక దొరనేమో ఒక వర్గం మేధావులు జోక్తారు. ఒకసారి తెలంగాణ తల్లి ఇట్లుండాలని ఒక దొర తీసుకొస్తాడు, లేదు లేదు ఈ తల్లి ఇట్లా అంటారు. ఏం నడుస్తుంది రాష్ట్రంలో? మేధావులు మాట్లాడాలి కదా, మౌనం వీడాలి కదా. ఒక దొరని ఒక గడికి బంద్ అయిపోయారు మేధావులంతా, ఇంకో దొరకు ఇంకో గడికి బంద్ అయిపోయారు. కాబట్టి మేము అంటున్నాం, తెలంగాణ ప్రమాదంలో ఉన్నది, తెలంగాణ ప్రజలు ప్రమాదంలో ఉన్నారు. ఈ పచ్చ పార్టీని ఓడించండి. ఈ పచ్చ పార్టీ ముఖ్యమంత్రిని ఎంత తొందరగా ఓడిస్తే అంత మంచిది. ఈ క్రిమినల్ దొంగ కేసు ఉన్నటువంటి వ్యక్తి, ఆర్టీఐ కార్యకర్త నెంబర్ 1 ఈయన ఎవరు? రేవంత్ రెడ్డి. ఈయనను ఓడిస్తే రాష్ట్రం బాగుపడుతుంది బ్రదర్. కాబట్టి తస్మా జాగ్రత్త. ఆ పోలీస్ రెడ్డి గారు ఎవరైతే ఉన్నారో ఆయనను మీరు సస్పెండ్ చేసిన, మెడ పట్టుకొని చంపేటువంటి ప్రయత్నం చేసినగా డీజీపీ గారు, ఆయనను మీరు ఉరిశిక్ష చేసేదాకా మేము ఏమంటారు కఠినమైనటువంటి శిక్షలు పెట్టి ఆయన మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయండి. ఎంత దుర్మార్గం అండి. ఏం పోలీసులు మా పన్నులతో జీతాలు తీసుకుంటూ మమ్మల్ని చంపడానికి, విద్యార్థులను చంపడానికి గొంతు విసుకుతారా? ఎవరైనా ఆయనకు ఉద్యోగం ఇచ్చింది? ఏం చదువుకొని వచ్చినాను రేవంత్ రెడ్డిని కులపడానికి రిక్రూట్ చేసుకున్నాడా? ఏం తమాషాలు చేస్తారా? ఇది తెలంగాణ. మీరు రాజకీయ నాయకులకు జోక్తా అంటే తెలంగాణ ప్రజలు తిరగబడరు. దొర భూస్వాములకు వ్యతిరేకంగా ఏమంటారు బంధువులు ఎత్తుకొని కొట్లాడిరు తెలంగాణ సమాజం. కాబట్టి ప్రజాస్వామ్యం మీద గౌరవం ఉంది కాబట్టి, ప్రజాస్వామ్యం అంటే మాకు ఏమంటారు మేము గౌరవిస్తాం కాబట్టి ఇంకా మిమ్మల్ని ఏమనకుండా ఉన్నాం. ఎంత దుర్మార్గం. చచ్చిపోయి ఉంటే ఆయన కాకుండా పక్కన ఆయన కూడా పోయి బిసుకుతుండ సిఐ గారు. ఏం రేవంత్ రెడ్డి కుర్చీని కాపాడతానికి సిఐ గారు మీరు ఉన్నది. కాబట్టి మేము ఏమంటున్నాం, ఈ రేవంత్ రెడ్డిని ఎంత తొందరగా ఓడిస్తే అంత మంచి. తెలంగాణ ప్రజలారా, తెలంగాణ ప్రమాదంలో ఉన్నది. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ హటావో, పచ్చ పార్టీ హటావో, తెలంగాణ బచావో. అది చూస్తున్నాం కదా. ఖచ్చితంగా కూడా ఈ పాలిటెక్నిక్ విద్యార్థులు ఎవరైతే ఉంటారో వీళ్ళకి న్యాయం జరిగేంత వరకు నేను ఊరుకుండేదే లేదంటూ కూడా తెలంగాణ షామ్ అయితే మాట్లాడుతున్న సందర్భం అయితే ఇక్కడ ఉంది. ఇది ఇక్కడ పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ శశికాంత్, సన్నీ మైక్ టీవీ, హైదరాబాద్.